రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా గసమర్లకోటలోని వేట్లపాలెంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంతో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ప్రమాదంలో 20 మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఈ క్రమంలోనే ఉదయం ప్రమాదంలో మృతి చెందిన 20 మంది పోస్ట్ మార్టం పూర్తయింది. ఇక కాకినాడ జిల్లా ఆర్డీఓ మల్లిబాబు పర్యవేక్షణలో సామర్లకోట కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో రాత్రి నుండి ఉదయం వరకు శవ పంచనామా పూర్తి చేసి కుటుంబ సభ్యులకు అందజేశారు. నేడు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన తక్షణ ఆర్థిక సహాయం అధికారులు అందజేస్తారు. ఒక్కో కుటుంబానికి మట్టి ఖర్చులు నిమిత్తం 25,000 రూపాయల నగదు అందజేసి మృతదేహాలను వారి సొంత ప్రాంతాలకు అంబులెన్స్ లో అధికారులు తరలించారు. ఇక వేట్లపాలెంలో మృతి చెందిన 20 మందికి పోస్ట్ మార్టం పూర్తి ఆర్డీఓ మల్లిబాబు పర్యవేక్షణలో శవ పంచనామా పూర్తి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అందజేత బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తక్షణ ఆర్థిక సహాయం మృతదేహాలను సొంత ప్రాంతాలకు అధికారులు తరలించారు. కాకినాడ జిల్లాలోని వేట్లపాలెం బాణాసంచా ప్రమాదంపై కోనసీమ జిల్లా మంత్రి వాసంశెట్టి సుభాష్ కీలక వ్యాఖ్యలు చేశారు. అనుకున్న దానికంటే ఎక్కువ సంఖ్యలో కార్మికులను పనిచేయించడంతోనే ఈ ఘోర ప్రమాదం జరిగిందని మంత్రి అన్నారు. ఇక హోంమంత్రి వంగలపూడి అనితతో కలిసి ఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితులను పరిశీలించిన మంత్రి సుభాష్తో మా ప్రతినిధి చంటి ఫేస్ టు ఫేస్. కాకినాడ జిల్లాలోని వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం ఘటనపై జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ స్పందించారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని, ఇటువంటి విషాద ఘటనలు జరగడం దురదృష్టకరమని మంత్రి అన్నారు. ఇక సామర్లకోట మండలం వేట్లపాలెం ఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితులను సమీక్షించిన మంత్రి నారాయణతో మా ప్రతినిధి చంటి ఫేస్ టు ఫేస్. పాలెం గ్రామంలో జరిగిన బాణసంచ ప్రమాద సంఘటన అయితే ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ అయితే సందర్శించారు. అయితే మరిన్ని వివరాలు ఆయన అడిగి తెలుసుకోవాలి. సార్ చెప్పండి, ప్రమాద సంఘటన గురించి పూర్తి వివరాలు తెలిసిందండి. ఈ ప్రమాదం నిజంగా దురదృష్టకరం అండి. నిన్న ఎప్పుడైతే జరిగిందో వెంటనే హోంమంత్రి గారిని సీఎం గారు రమ్మటం, నన్ను రమ్మటం జరిగింది. సీఎం గారే స్వయానికి రావటం, నిన్నంతా స్టడీ చేయటం అంతా జరిగి 4 అధికారులు కూడా యాక్చువల్గా సస్పెండ్ చేయడం. అయితే ఇక్కడ ఈ ఘటన జరిగిందంటే 20 మంది చనిపోయారు, 9 మంది హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటారు. 2 ప్రైవేట్ హాస్పిటల్లో ఉండే వాళ్ళకి <20% బర్నింగ్ కాబట్టి వాళ్ళు సేఫ్ అంటున్నారు. అయితే హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంత క్రిటికల్ గా ఉంది. ఏమైనా హాస్పిటల్ వాళ్ళు స్పెషల్ ట్రీట్మెంట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన విచారణ చేయమని యాక్చువల్గా ఆదేశించారు. దాని మీద విచారణ జరుగుతుంది. 2 రోజుల ఘటన యొక్క ఎందుకు జరిగిన దానికి పూర్తి వివరాలు. 2 రోజుల బట్టి నుంచి సీఎం చంద్రబాబు నాయుడుతో పాటుగా ఇతర మంత్రులందరూ కూడా ఈ ప్రాంతాల్లోనే ఉండి బాధిత కుటుంబాలకు భరోసానిస్తూ అన్ని విధాలుగా సహకరిస్తున్నారు. అయినా సరే ఈ సంఘటన దృష్టిలో ఉంచుకున్న రాబోయే రోజుల్లో అటువంటి సంఘటనలు జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? అందుకనే ఇమీడియట్ గా ఎవరికైతే ఈసీ ఇచ్చినారో వాళ్ళందరిది ఫస్ట్ పెండింగ్ పెట్టేసి అన్ని ఇమీడియట్ గా వెరిఫై చేసి అవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం ఏమన్నారు లేకుంటే ఆపమని చెప్తారు. ఆ విధంగా ముందు ఇది మాజీ ఇన్ఛార్జ్ మంత్రి అయితే మనతో చెప్తున్నారు. రాబోయే రోజుల్లో కఠిన చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుందని ఆయన అంటున్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడుతో పాటుగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్తున్నారు. అలాగే 4 జిల్లా అధికారులను అయితే మాత్రం నిర్లక్ష్యం వహించిన అధికారులు అయితే మాత్రం చర్యలు తీసుకున్నామని అయితే ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ అయితే తెలుపుతున్నారు. ఏదేమైనా సరే రాబోయే ఇటువంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమని అయితే మాత్రం ఆయన చెప్తున్నారు. కాకినాడ జిల్లాలోని వేట్లపాలెం బాణాసంచా ప్రమాదంపై కోనసీమ జిల్లా మంత్రి వాసంశెట్టి సుభాష్ కీలక వ్యాఖ్యలు చేశారు. అనుకున్న దానికంటే ఎక్కువ సంఖ్యలో కార్మికులను పనిచేయించడంతోనే ఈ ఘోర ప్రమాదం జరిగిందని మంత్రి అన్నారు. ఇక హోంమంత్రి వంగలపూడి అనితతో కలిసి ఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితులను పరిశీలించిన మంత్రి సుభాష్ తో మా ప్రతినిధి చంటి ఫేస్ టు ఫేస్. గ్రామంలో జరిగిన భారీ విస్ఫోటన సందర్శన ప్రాంతాన్ని అయితే వాసంశెట్టి సుభాష్ అయితే సందర్శించారు. అయితే అక్కడ జరిగిన ప్రమాద సంఘటనలు అయితే ఆయన అడిగి తెలుసుకుని సార్ చెప్పండి. ఇక చాలా దురదృష్టకరమైన సంఘటన. 21 ప్రాణాలు చనిపోయారు. ఈ రోజు కూడా ఒక లోవరాజ్ అనే కార్మికుడు కూడా చనిపోవడం జరిగింది. కేవలం ఈ ఎవరైతే యాజమాని ఉన్నాడో రూల్స్ దాటి 15 కేజీలు దాటి ఫైర్ ఎక్స్ప్లోజర్స్ ఉండకూడదు. ఇక్కడ 15 కేజీలు దాటి ఆర్డర్ ఏదో ఉంది జాతర కోసం అని చెప్పి 15 కేజీలు దాటి తీసుకురావటం, అదే విధంగా 15 కేజీలు అన్స్కిల్డ్ లేబర్ కూడా ఇక్కడ తీసుకురావటం వల్ల ఈ ప్రమాదం జరిగింది. దీని మీద ఎంక్వైరీ అనేది జరుగుతా ఉంది. అలాగే సీఎం గారు బాధిత కుటుంబాలందరినీ కూడా న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. లేబర్ వెల్ఫేర్ బోర్డు నుంచి 20 లక్షల రూపాయలు బాధిత కుటుంబాలకు ఇవ్వడం జరుగుతా ఉంది. అయితే 2 లక్షలు కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంది. ఏదో ఉన్నప్పటికీ ఆ కుటుంబాలకు అన్ని రకాలుగా
అండ్ ఆ మెరుగైన వైద్యం కూడా అందించడానికి అధికారులందరినీ కూడా అప్రమత్తం చేయాలి. ప్రమాదానికి గల సంఘటన గల ప్రమాదానికి గల కారణాలు ఏమైనా ఇప్పుడు మీకు తెలుసు? ప్రమాదకరం ఇది. ఆ 15 కేజీల మించి ఉండకూడదు రూల్ పొజిషన్. వాళ్ళకి ఆర్డర్ ఉంది, ఏదో జాతర ఆర్డర్ అని ఉంది. దాని మించి 15 కేజీల నుంచి విపరీతంగా ఎక్కువ తేవడం జరిగింది. ఈ అన్స్కిల్డ్ లేబర్, వాళ్ళకి పని సరిగ్గా రాదు. అయినా సరే ఆర్డర్ సరిపెట్టాలని 8 మంది ఉండవలసింది ఏకంగా 30 మందిని ఇక్కడ పని చేయించడం. వాళ్ళకి సరిగ్గా స్కిల్ లేదు కాబట్టి ఫైర్ వెంటనే క్యాచ్ అవుతుంది కాబట్టి అది అలా అయిందేమో అని మా యజమాని విషయంలో అయితే మాత్రం పూర్తి స్థాయి నిర్లక్ష్యం వహించారని అయితే గతంలో కూడా ఇతను యజమాని నిర్లక్ష్యం వహించి యజమాని కూడా చనిపోవడం జరిగింది. దీని వెనకాలలో కొంతమంది డార్క్ రూమ్ లో ఉన్న యజమానులు ఎవరైతే లాభాల కోసం కక్కుతుపడ్డారో వాళ్ళు బయటకు రావాలి. డార్క్ రూమ్ లో ఉన్న వ్యక్తులు అయితే బయటకు తీసుకొచ్చి వారి ఆస్తులను అయితే జప్తు చేసి అయితే మాత్రం బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామని మంత్రి వాసంశెట్టి సుభాష్ అయితే మాత్రం చెప్తా ఉన్నారు. అయితే బాధిత కుటుంబాలకు కుటుంబ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని అయితే మాత్రం ఆయన చెప్తా ఉన్నారు. ఏదేమైనా బాధిత కుటుంబాలకు న్యాయం జరగాలని ఆశిద్దాం. విక్రమ్ రిపోర్టర్ చంటి, కాకినాడ.